రోజు 2 పూటలా చన్నీళ్లతో స్నానం, నేలపైనే నిద్ర, మాట జారకుండా అయ్యప్ప నామస్మరణ, శత్రువులో కూడా స్వామిని చూసే గుణం, మండల దీక్షతో మనస్సుని పునీతం చేసుకునే క్రతువు. 41 రోజులు అత్యంత నియమనిష్టలతో కొనసాగించే ఆధ్యాత్మిక సాధన అయ్యప్ప మండల దీక్ష. మండల పూజకు వెళ్లే అయ్యప్ప భక్తులు కార్తీకంలోనూ, మకర విలక్కుకు వెళ్లేవారు మార్గశిరంలోనూ దీక్షను మొదలుపెడతారు. 41 రోజుల పాటు ఎంతో కఠిన నియమాలతో దీక్ష చేస్తారు. దీక్ష ప్రారంభించిన రోజు నుంచి స్వామి శరణు వేడుతూ నియమనిష్ఠలతో పూర్తి చేసి ఇరుముడి ధరించి శబరిమలై చేరుకుంటారు. 41 రోజుల దీక్ష పూర్తయిన తరువాత ఇరుముడి ధరించి శబరిమలకు బయలుదేరుతారు. స్వామికి సమర్పించడానికి భక్తులు తీసుకువెళ్లేదే ఇరుముడి. ఇరుముడి అంటే 2 ముళ్ళు కలదని అర్థం. ఇందులో భక్తి, శ్రద్ధ అనే 2 భాగాలుంటాయి. కొత్త వస్త్రాన్ని 2 భాగాలుగా కుట్టించి ముందు ముడిలో దేవుడికి సంబంధించిన సామాగ్రి, వెనక ముడిలో మార్గం మధ్యలో అవసరమైన సామాగ్రి, మాలికాపురత్తమ్మకు జాకెట్టు, పసుపు, కుంకుమ ఉంచుతారు. ఓ కొబ్బరికాయలో నీటిని తొలగించి దాన్ని ఆవు నెయ్యితో నింపుతారు. దీని అర్థం జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేయడం. భక్తి అనే ముందు ముడిలో ఈ కొబ్బరికాయను పెడతారు. వెనుక భాగంలో ఇతర పూజా సామగ్రి ఉంచి ఓంకారమనే తాడుతో ముడివేస్తారు. భక్తి, శ్రద్ధ ఎక్కడ ఉంటాయో అక్కడే ఓంకారం ఉంటుందనడానికి ఇదే నిదర్శనం. కొబ్బరికాయలో ఉంచిన నెయ్యితోనే స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇరుముడితో పద్దునిట్టంబడి ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. అయ్యప్పను కనులారా దర్శించుకుని పుణ్యక్షేత్రాల మీదుగా ఇంటికి బయలుదేరుతారు. అయితే దీక్ష విరమించిన వెంటనే మళ్లీ పాత అలవాట్లకు లోబడితే ఆ దీక్షాధారణకు అర్థం, సార్థకం లేనట్లే. మాల విరమించినా, నియమాలు లేకున్నా వ్యక్తిత్వంలో, ప్రవర్తనలో వచ్చిన మార్పులు కొనసాగించినప్పుడే మండల దీక్ష చేపట్టినందుకు సార్థకత.